ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అలానే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, ఎప్పుడైతే దాదాపుగా ఈ 3-4 గంటల సమయంలో ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారో జగన్, అక్కడ నుంచి కూడా కంటిన్యూషన్ గా ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ రన్వే మీద ఆందోళన చేశారు. దాదాపుగా అరగంటకు పైగా రన్వే మీద కూర్చుని నిరసన తెలిపిన అనంతరం లాంజ్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులకి జగన్ కి మధ్య వాగ్వాదం జరిగింది. ఎందుకంటే బయటకు వెళ్ళటానికి మీకు అనుమతి లేదు అని వాళ్ళ నిలిపివేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో అంటే వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తే గనక ఈ రోజు ఆర్కే బీచ్ రోడ్ లో తలపెట్టిన ఏదైతే ప్రత్యేక హోదా నేపథ్యంలో తలపెట్టిన ఈ క్యాండిల్ ర్యాలీ ఏదైతే ఉందో ఇందులో పాల్గొనడానికి జగన్ వచ్చిన తర్వాత నుంచి కూడా విశాఖ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 3.5 గంటలకు పైగా హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. అరగంటకు పైగా ఆందోళన రన్వే మీదే జగన్ తో పాటు అలాగే వైసీపీ పార్టీ నాయకులు కూడా తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలంటూ స్లోగన్స్ చేశారు. అనంతరం లోపలికి లాంజ్ లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులు జగన్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీస్ కమిషనర్ యోగానంద్ ఏదైతే ఎయిర్పోర్ట్ కు వచ్చారో, ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత చాలా సేపటి వరకు కూడా జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే జగన్ కూడా మీ పోలీసుల వైఖరి సరిగా లేదు, చాలా ఇబ్బంది పెట్టారనడంతో అదే పోలీసుల మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో సిపి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఉదయం నుంచి పరిస్థితి ఏముంది, అసలు ప్రస్తుతం నగరంలో ఎలాంటి సెక్షన్లు అమల్లో ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఆందోళనలు చేస్తే ఏంటి చేయకూడదు, ఎలాంటి తదితర వివరాలన్నింటినీ కూడా జగన్ కి చాలా కూలంకషంగా వివరించామని సిపి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కి అంటే సిపి యోగానంద్ జగన్ కి చాలా క్లియర్ గా చెప్పామని చెప్తున్నారు. ఎలాగంటే 143 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ కింద మీకు నోటీసులు అందజేశాము. ఆ నోటీసుల్లో భాగంగా ఎటువంటి ఆందోళనలు, నిరసనలు అంటే ఒక 4 వ్యక్తులు ఎక్కడా గుమ్మిగూడ ఉండకూడదు, అంటే 144 సెక్షన్ కొనసాగుతుంది, దానికి ఇది కూడా కొనసాగింపు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు ఉండకూడదు, అలాంటి ఆందోళనలో మీరు కూడా పాల్గొనకూడదని సూచించారు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయాలని జగన్ కూడా సిపిని ప్రశ్నించిన పరిస్థితి. అయితే మీరు ఆందోళన విరమించుకుని మీరు వెనక్కి వెళ్తే మంచిదని, అంటే బాగుంటుందని సిపి కూడా కోరడం జరిగింది. దీంతో సిపి అభ్యర్థన మేరకు జగన్ ఎయిర్ ఇండియా 6:30 ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా బయలుదేరి వెళ్లేందుకు అంగీకరించారు. అయితే మొత్తానికి చూస్తే కనుక ఉదయం నుంచి జరిగిన ఈ పరిణామంలో దాదాపుగా 400 నుంచి 500 మంది వరకు వైసీపీ కార్యకర్తలు వచ్చు, అలాగే లీడర్ల మీద వివిధ రకాల కేసులు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే జగన్ కి చాలా క్లియర్ గా వివరించిన అనంతరం జగన్ తాను హైదరాబాద్ వెళ్ళటానికి ఇక్కడి నుంచి అంగీకరించారు అని చెప్పారు. అయితే ఇదే సమయంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ బయట నిరసన తెలియజేశారు. అలాగే మరికొంతమంది తమ క్యాండిల్ ర్యాలీని బీచ్ రోడ్ లో కొనసాగించాలనుకున్నా అది ఇక్కడే కొనసాగిస్తామంటూ ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేశారు. అయితే జగన్ బయలుదేరి ఇక్కడ నుంచి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనకుండా వెన్నుదిరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ బయట పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా జై జగన్ అలాగే ప్రత్యేక హోదా అంటూ నినాదాలు చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడిందని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మీకు ఎంత తక్కువ కెమెరా ఉన్నాయి కదా, నాకు కావాలి కాబట్టి
కూడా